నమస్కారం చేస్తూ ఈరోజు రెండవ రోజు ప్రవచన కార్యక్రమం కొనసాగిద్దాం. మనం సనాతన ధర్మంలో ఏది చేసినా కూడా ముఖ్యంగా దేవాలయంలో మనం ఏది చేసినా కొత్త గుళ్ళకి పాత గుళ్ళకి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కట్టే గుళ్ళకి పురాతన చెప్పండి అంటే నేను మ్యాక్సిమం పాటు కట్టించొద్దనే చెప్తాను నేను. ఎందుకంటే ఒక గుడి అనేది నిర్మాణం జరిగిన తర్వాత దానికి జరగాల్సిన ఉపచర్యలు సరిగ్గా జరగకపోతే ఎవరైతే గుడి కట్టించింటారో ఆయనకి ఆ పాపం ముట్టగలుగుతుంది. అర్చకుడి వంతు పావులా అయితే ముప్పావుల వంతు ధర్మకర్త మీద ఉంటుంది. ఎవరైతే డబ్బు పెట్టి ఆ గుడిని కట్టించారో అందులోనివి ఏదైనా సరిగ్గా జరగకపోతే అంటే ఉపచారాలు షోడశోపచారాలు ఏది సరిగ్గా జరగకపోయినా కూడా ఆ తాలూకా పాపం ధర్మకర్త మీద పడిపోతుంది. మరి ఆయన గుడి కట్టాలనుకున్నాడు, డబ్బు ఉంది, మళ్ళీ ఏం చేయాలా? అప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ ఊర్లో వృద్ధిలోకి లేని లేదా పురాతనమైనటువంటి పాడుపడిన గుడి ఏదైనా ఉంటే ఒకటి తీసుకోండి. ఆ గుడిని మీరు డెవలప్ చేయండి. ఆ గుడిలో తేజస్సుకి తక్కువ ఉండదు. ఎప్పుడైతే పురాతనంగా అగమ ప్రకారంగా కట్టిన గుళ్ళలో దేవతా శక్తులు విపరీతంగా ఉంటుంది. అందుకే ఒక శాస్త్రంలో లింగాలలో నానా రకాల లింగాలు ఉన్నాయి. మనకి లింగాలలో దైవ ప్రతిష్ఠిత లింగాలు ఉన్నాయి. అలాగే మన శ్రీశైలంలో తీసుకుంటే రామ సీతారాములు ప్రతిష్టాపన చేసిన శాస్త్రలింగం ఉంది. అలాగే ఋషులు మునులు ప్రతిష్టాపన చేసినవి కాశీలో చాలా ఉన్నాయి. వ్యాసుడు, అలాగే అగస్త్యుడు, ఇలాగా వీటిని ఋషిలింగం అంటారు. ఇక ఉత్తమమైనది ఏది, అధమమైనది ఏది? అధమం అనేది ఉండదు లింగంలో. తక్కువ స్థాయిలో ప్రభావం ఉండేది ఏది అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ కాలం ఎవరూ చూడలేని లింగం ఉంటుందో అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు మొదటిసారిగా ఎవడైతే దాని మీద నీళ్లను పోస్తాడో ఆ మొత్తం యావత్ శక్తి వాడిలో ప్రవశిస్తుంది. ఏడంతో రాగి చెంబు తీసుకొని రాగి చెంబులో ఒక గిన్నెంత నీళ్లు పోస్తే అందులో అన్ని రోజులు నిబిడీకృతమై ఉన్న ఆ ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో లింగంలో, ఆ లింగంలోని శక్తి ఆ ధార ద్వారా జలద్వార ద్వారా రాగి చెంబు ద్వారా మనిషి దేహంలోకి ప్రవేశిస్తుంది. అంతటి ఉత్కృష్టమైన నిర్మాణ శైలిని అప్పుడు వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అగమం అంటున్నాం. అసలు అగమం అంటే ఏమిటి? ఎందుకు అగమ ప్రకారమే చేయాలా? ఎందుకంటే అగమం ఈజ్ నాట్ బట్ ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్. అంటే అప్పటి వాళ్ళు మొత్తం ఒక సాంకేతిక పరంగా ఒక సైన్స్ పరంగా పర్ఫెక్ట్ ప్లానింగ్తో కట్టిండే దాన్ని అగమం అంటారు. మనకి సంస్కృతంలో అగమం అనే మాటకి 3 అక్షరాలు అగమం. ఈ ఆగతం శివభక్తేభ్యక అంటే దీంట్లో శివుడి ముఖం నుంచి ఉద్భవించింది అని అర్థం. ఏదైతే అగమం అంటున్నామో అది ఎక్కడి నుంచి పుట్టింది? శివుడి ముఖం నుంచి పుట్టింది. తర్వాత ఏమైంది? గతంచ గిరిజాశ్రుతవు అంటే ఏదైతే శివుడి ముఖం ద్వారా ఉద్భవించిందో దాన్ని గిరిజ అంటే అమ్మవారు విన్నారు. దాన్ని ఏదైతే వచ్చిందో దాన్ని విన్నారు. ఇక మా అంటే మతించ వాసుదేవస్య. చూడండి, మతం అంటే మనం ఇప్పుడు మతాలుగా వాడుకుంటున్నాం. మతం అంటే అది ఏది కాదు, ఏదైతే ఆచరణ యోగ్యంగా ఉంటుందో ఒక సమూహం ఏదైతే నమ్ముతుందో దాన్ని మతం అంటాం. అందుకే ఎప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా హిందువుని మతం కింద చెప్పకూడదు, హిందువుని ధర్మం కింద చెప్పాలి. అలాగా ఏదైతే శివుడి ముఖం నుంచి ఉద్భవించిందో గిరిజాకి అంటే అమ్మవారికి చెవిలో పడిందో విష్ణువుచే ఆచరింపబడిందో ఈ 3 కలిసిన దాన్ని ఆగమం అంటారు. ఈ ఆగమంకి అంతటి విశిష్టత ఎందుకుందంటే ఎక్కడ ఏముండాలనేది అప్పుడు వాళ్ళు అంత పర్ఫెక్ట్గా చెప్పినారు. ఇప్పుడు ఇది పాత గుడి, దాదాపుగా 250+ ఉండొచ్చు నా అందాజు ప్రకారం. అలా చూసుకుంటే ఈ గుళ్ళో ఏవేవి ఎక్కడ ఉండాలో అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసినారు. ఒక దగ్గర ఎక్స్ట్రా ప్లే అంటే వేస్ట్ కాకుండా కానీ లేదా అంచో కట్ చేయడంలో కానీ ఈ గుళ్ళో పర్ఫెక్ట్ ఉంటుంది. ఈశాన్యం కానీ నైరుతి కానీ వాయువ్యం కానీ అన్నీ ఒక పర్ఫెక్ట్. ఇలా పర్ఫెక్ట్ వాస్తు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి 10 శక్తి రావడంతో కాకుండా అదే ప్లేస్లో 100% శక్తి వస్తుంది ఆ మనిషికి. మీరు బాగా చూడండి, ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా ఒక గుడికి పోయి 10 నిమిషాలు కూర్చోండి అని చెప్తారు. మనం ఈ కాలంలో ఏం చేస్తున్నామంటే గుడిని కూడా మనం భక్తికి కాకుండా భయానికి వాడుకుంటున్నాం. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు గుడికి, ఎంతమంది భక్తితో వస్తున్నారు? చాలామంది భయంతో వస్తారు. స్వామి ఈరోజు పని మీద పోతున్నాను, ఆ పని అయ్యేలాగా చూడు స్వామి, అది కాకపోతే చాలా ఇబ్బంది ఉంది. స్వామి ఈరోజు ఈ సమస్య ఉంది, అది పరిష్కారం అయ్యేలాగా చేయడు స్వామి. ఇది ఒరిజినల్ భక్తి కాదు. ఇది నీ అవసరాల కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం.
ఒరిజినల్ భక్తి ఏంటంటే పాపానికి పుణ్యానికి అతీతంగా ఏదైతే మధ్యలో పోతుందో అది భక్తి. ఇచ్చినా నువ్వే, తుంచినా నువ్వే అనుకుని ఎవరైతే పోతారో అది భక్తి. ఒక ఇంగ్లీష్ వాడు భక్తి గురించి ఏం చెప్తాడంటే గాడ్ నీడ్స్ బ్లైండ్ బిలీఫ్ అంటాడు. అంటే నిజమైన భక్తుడు ఎవరంటే ఎవరైతే మూఢత్వంతో ఉంటాడో వాడే నిజమైన భక్తుడు. దానికి ఉదాహరణ మనం భక్త కన్నప్పని తీసుకున్నాం అనుకోండి. భక్త కన్నప్ప చదువు లేదు, ఆయన పేరు తిన్నడు, బోయ తిన్నడు. ఈయన వేట అతని పనే వేట. ఆ వేటాడుతూ ఆయన జీవనం సాగిస్తుంటాడు. ఒక్కసారి 3 రోజులైనా వేట దొరకదు. వాళ్ళు అప్పట్లో ఎట్లంటే అడవిలోకి వేట దొరికేంత వరకు ముందు ప్రయాణం సాగిస్తూ పోతారు. వేట దొరికిన తర్వాత మళ్ళీ గుడు చేరుకుంటారు. అలా ఒకసారి ఒక 3 రోజులు వేట దొరకకపోతే చివరికి ఆఖరికి ఇప్పుడుండే కాళహస్తీశ్వర లింగం ఏదైతే గుడి ఉందో అప్పుడు ఆ లింగం బయల్లో ఒక మంటపంలో ఉండేది. దానికి పైన ఛత్రం కూడా ఉండేది కాదు. అటువంటి ఆ లింగాన్ని ఆయన దర్శించి ఆయన అనుకుంటాడు, నువ్వు దేవుడు అంటారు, అడిగిన వాళ్ళకి అడిగినవన్నీ ఇస్తావని మా అయ్యోరు చెప్తుంటారు. ఇప్పుడు నువ్వే కనుక నిజమైతే నా ఆకలి తీర్చే ఒక మార్గాన్ని చూపు అంటాడు. అన్న కొద్ది క్షణాలకు ఆయనకు ఒక జింక కనిపిస్తుంది. ఆయన అనుకుంటాడు, ఆహారం నీవు ఇచ్చినావు కాబట్టి దీన్ని కొడితే అది కనుక నాకు దొరికితే దాంట్లో నీకు ఒక వంతు ఇచ్చేసిపోతానని చెప్పేసి అక్కడ మాట ఇచ్చి అక్కడికి వేట కోసం పోతాడు. అన్న ప్రకారం ఒక జింక దొరుకుతుంది. ఆ జింక మాంసాన్ని తీసుకొని ఒక ఆకులో పెట్టుకొని తెచ్చి ఆయన దేవుని ముందు పెడతాడు. ఇలాగా ఎప్పుడైతే ఆయనకి వేట దొరకదో, అక్కడికి పోతే వేట దొరకడం మొదలు పెడుతుందో భగవంతుడు ఆయన మెల్లిగా తన వైపుకి లాగడం మొదలు చెప్పి ఈయనకి వేట కోసమని దేవుడి దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టినాడు. ఇలా వెళుతూ ఆయనకి ఎంతటి అనుబంధం కుదిరింది అంటే ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, ఆయన లింగంతో కూర్చొని గంటల కొద్దీ మాట్లాడేవాడు. అక్కడి నుంచి జవాబు ఆయనకి వినిపించేదో లేదో మనకు తెలియదు, కానీ ఆయన మట్టుకు అక్కడ మాట్లాడుతూ ఉండేవాడు. ఆకలిని తీర్చుకోవడానికి అలవాటైన ఆయన భక్తి మెల్లిగా ముదిరి పాకన పడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడు భగవంతుడికి ఒక పరీక్ష కాలం వస్తుంది. బాగా చూడండి, ఒక భక్తుడు ఈ ప్రపంచానికి ఎలివేట్ కావాలంటే దానికి భయంకరమైన ఒక కష్టాన్ని పెడతాడు. అది దాటిన వాడు సక్సెస్ అవుతాడు, లేదంటే చరిత్రలో కలిసిపోతాడు. అలాగా ఒకసారి జింక, ఒక్కొక్కసారి పంది మాంసం, ఇలాగా ఒక్కొక్క రకం జంతువు మాంసం తెచ్చి పెట్టడం మొదలు పెడతాడు. ఒకసారి ఆయనకు ఒక అడవి పంది వేటలో దొరుకుతుంది. దాన్ని కొట్టి వాళ్ళు అన్నీ తింటారు కాబట్టి ఆయన తినడంతో ఒక ముక్క చాలా గట్టిగా అనిపిస్తుంది. అరే ఇది నేను ఆయనకు కూడా అదే పెట్టేశాను, ఒక పని చేద్దామా, ఆయనకు జీర్ణం అవుతుందో లేదో ఇంత గట్టి తోలు తింటే అని చెప్పేసి అక్కడ ఆయన విస్తరలో ఉండేదాన్ని కూడా తీసుకొని నమిలి మెత్తగా చేసి పెట్టడం మొదలు పెడతాడు. ఇంకా కొద్ది రోజులకి ఏం చేస్తాడంటే ఈయనకి పంది మాంసం గిట్టుతుందో లేదని చెప్పేసి ప్రతి ముక్కని నమలడం, మెత్తగా చేయడం, పెట్టడం, లేదంటే బాగా మెదువుగా అనిపిస్తే పెట్టడం. ఇలా రోజులు గడిచిపోయే కొద్దీ ఆయనకి బాండింగ్ కుదిరిన తర్వాత ఇప్పుడు ఈయనకి తీసేసుకోవాలి ఆయన. అప్పుడు ఒక పరీక్ష మొదలు పెడతాడు. అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు లింగం నుంచి ఒక కంటి నుంచి నీళ్లు దారగా కారడం మొదలు పెడుతుంది. ఈయన అంటాడు, నిన్నటి వరకు బాగానే ఉన్నావే, ఈరోజు వస్తే ఒక పక్క నీళ్లు కారుతున్నాయి, అయ్యో ఏం పడిందో ఏమో అని చెప్పేసి తన తుండుగుడ్లతో మొత్తం తుడుస్తాడు లింగాన్ని కళ్ళకి. కానీ ఆ నీళ్లు దారగా అలాగే రావడం మొదలు పెడతాయి. ఆయన ఎన్నిసార్లు తుడిచినా కూడా ఆయన బట్ట తడైపోతుంది, కానీ ఆ కన్నీళ్ళు ఇమరవు. అప్పుడు అంటాడు, అరే ఎంత బాధ, ఎలా పడుతున్నావే నువ్వు, నీళ్ళు ఇంత దారగా కారుతున్నాయి, ఇక నేను చూడలేను, నాకు 2 ఉన్నాయి కాబట్టి నీకొకటి నాకొకటి ఉందని చెప్పేసి ఆయన తన బాణంతో తన కన్నుని పెకిలిచ్చి దాన్ని తీసుకొని ఎక్కడైతే కంటో నీళ్ళు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టేస్తాడు. ఈయన పెట్టిన వెంటనే ఆ కళ్ళు లోపలికి అతుక్కుపోతుంది లింగాన్ని. అప్పుడు ఈయన కన్ను పోయిన బాధ ఈయనకి తెలీదు, ఆయన కన్ను బాగైన సంతోషం ఈయనకి తెలుస్తుంది. అబ్బబ్బా నా స్వామి ఎంత బాగున్నాడు, ఇప్పుడు కళ్ళ నీళ్ళు ఆగిపోయినాయి, ఎంత బాగుంది. ఈయన రక్తాన్ని ఈయన చూసుకోవట్లేదు. అక్కడ శివుని గురించి ఆయన ఆలోచన మొదలైంది. అనుకుంటాడు, అబ్బా ఇప్పటికీ నా స్వామి కుదురుగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు అనే లోపల కొద్ది సమయం తర్వాత ఇంకో పక్క నుంచి నెత్తురు కావడం మొదలవుతుంది. ఆయన అంటాడు, ఇదేం స్వామి ఇది, కన్ను ఇప్పుడు ఇది బాగైన లోపల అదే ఇప్పుడు ఇది ఏమైనా పురుగు గిరుగు పుట్టిందా ఏమి నీకని ఆ పక్క కూడా ఆయన బట్టతో తుడవడం మొదలు పెడతాడు. కానీ అక్కడ కూడా అలాగే ధారాళంగా ఆ నెత్తురు రావడం మొదలు పెడతాడు. ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఉండే ఒక కన్ను తీసేసినానా, ఈయనకి పెట్టేకి నాకు దొరకదు, ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాదు, కన్ను ఉండే చోట కన్ను పెట్టాలి. ఆయన కాళ్ళు ఎప్పుడు చెప్పులతో ఉంటాయి, వెంటాడేవాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ పక్క పెట్టేసినాను, ఇప్పుడు ఇది కూడా పెరికేస్తాయి, ఇంకో కన్ను కూడా పెరిగిన తర్వాత కరెక్ట్ అక్కడ పెట్టాలంటే నాకు అర్థం కాదు కాబట్టి ఆయన గుర్తుగా తన కాళ్ళి జోళ్ళకి ఉన్న
ఆ చెప్పుల్ని పక్కకి తీసేసి తన బొటన వేలితో ఆ రెండో కన్ను ఎక్కడ ఉంటుందో అక్కడ గుర్తుపెట్టుకుంటాడు. పెట్టి ఆ బాణంతో ఆ ఇంకో కన్నుని కూడా పెగిలించుకొని కరెక్ట్ ఆ బొటన వేలు ఎక్కడుందో ఆ బొటన వేలుని తీసేసి అక్కడ పెట్టేస్తాడు. అప్పుడు కన్ను అతుక్కుపోతుంది, ఈయనకి కళ్ళు రెండూ లేకుండా అయిపోతుంది. అప్పుడు చేయి పెట్టి తడిని చూస్తాడు ఆయన, ఏ పక్క ధార లేదు. అప్పుడు సంతోషపడతాడు, అబ్బా నా స్వామికి కళ్ళలో ఏ బాధ లేదు, ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది అని ఆయన గట్టిగా లింగాన్ని పట్టి ఏడ్చేటప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మాకు చూడండి, శివుడు కటాక్షిస్తే శివుడు మాత్రమే ప్రత్యక్షమవుతాడు. చాలా ఉత్కృష్టమైన భక్తుడు అయితే తప్ప ఆయన భార్యను కూడా తీసుకొని రాడు. అక్కడ ఆ సన్నివేశంలో ఉమా సోమ అనే మాట ఉంటుంది శివునికి. స ప్లస్ ఉమా అని అర్థం. స అంటే శివుడు, ఉమా అంటే సమేతంగా వచ్చినాడు అని. అక్కడ సోమలింగమై అంటే సతీ సమేతంగా ప్రత్యక్షమై అప్పుడు ఆ బోయ తిన్నడికి తనలో కలిపేసుకొని ఆయనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఈ కథలో మనకి తెలిసింది ఏమంటే, ఎవడైతే లాజిక్లు ఎక్కువ ఆలోచన చేస్తాడో వానికి దేవుడు ఎప్పటికీ దొరకడు. స్టీఫెన్ హాకిన్స్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు అన్ని రకాల స్టంట్స్ చేసినాడు. ఆయన అన్నాడు, మీరు అంటుండే గాడ్ అనేది ఒక ఫూలిష్ థింగ్, ఎవడైతే చేత కానేటి వాడు సృష్టించింది దేవుడు అనే పదాన్ని. ఇప్పుడు నేను దేవుడిని నమ్మట్లేదు, నా జీవితంలో ఎంతో అభ్యున్నతికి ఉన్నాను నేను, కానీ మీరు దేవుడిని నమ్మిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు ఎప్పటికీ ఎదగలేరు మీరు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఒక పని చేత కాదో దాన్ని దేవుడి మీదకి వేసేస్తారు మీరు. మేము అలా కాదు, మేము హేతువాదులు, మేము మా కష్టంతోనే ఉంటాం, మా కష్టంతోనే బతుకుతాం, మా కష్టంతోనే ఎదుగుతాం. అది అయిన కొద్ది రోజులకి ఆయన దేహంలో ఒక వైరస్ స్టార్ట్ అవుతుంది. అది చిన్నగా 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 నెగ్లెక్ట్ చేస్తాడు. ఆయనే ఒక సైంటిస్ట్, ఆయన కాస్మిక్ ఎనర్జీ గురించి స్టడీ చేసే ఒక సైంటిస్ట్. ఆయన దేహంలో ఏ రోగం ఉందో ఆయన తెలుసుకోలేకపోతాడు. కరెక్ట్ అక్కడి నుంచి 8 నెలల కాలంలో ఆయన జీవిత కాలం వీల్ చైర్కి అంకితమైంది. ఇక్కడ నమ్మలేని వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేదానికంటే నమ్మేవాడు మూర్ఖుడు కాదని చెప్పడం చాలా ఉచితమైంది. ఎందుకంటే కన్నప్ప నమ్మినందుకే మోక్షం పొందాడు. అక్కడ దేవుడు ఉన్నాడో లేదో, నాట్లవాడి నేట్లవాడైతే లింగానికి కన్ను పెట్టమంటే నన్ను రాళ్ళతో కొడతారు ఇప్పుడు ఎవరన్నా. కానీ ఆయన భక్తితో పెట్టినాడు, అంటే ఆయన బాధ ఈయన బాధ అనుకున్నాడు కాబట్టి ఆయనకి మోక్షం దొరికింది. భగవంతుడి దగ్గరికి పోతే నేను నిన్న చెప్పినట్టు ఆత్మ నివేదన మించిన ఇంకొకటి ఉపచారం లేదు ఆయనకి. నువ్వేదైతే నిన్ను నువ్వుగా భగవంతుడికి సమర్పించుకుంటావో, తండ్రి ఇది ఈ నేనుని నీ దగ్గర పెట్టేస్తున్నాను, ఇక నువ్వు ఉంచుతావో తేల్చుతావో నీ ఇష్టమని ఎప్పుడైతే అనుకుంటామో మనం, అప్పుడు భగవంతుడు నీ వైపు చూడడం మొదలు పెడతాడు. బాగా చూడండి, భగవంతుడు మనకంటే చాలా బుద్ధివంతుడు. నువ్వు ఎలా చూస్తావో అలాగే రిజల్ట్ ఇస్తాడు. అందరికీ అన్నీ ఇచ్చేస్తే ఈ సృష్టి ఇలా నిలబడదు. ఎవరికి ఏమి ఎలా ఎంత ఎలా బాగా చూడండి. విష్ణువుకి శివునికి 2 భిన్నమైన భేదాలు ఉంటాయి. ఒకటి, విష్ణువు ప్రతిదీ తనకి వచ్చిన దాన్ని బట్టి లెక్క చేసి బేరేజ్ వేసి వీడికి ఎంత ఎలా గ్రాములు మిల్లీగ్రాములు లెక్కన తూకం వేసి కరెక్ట్ ఇస్తాడు విష్ణుమూర్తి. శివుడి స్ట్రాటజీ చాలా రివర్స్గా ఉంటుంది. ఆయన ఫస్ట్ ఇచ్చేస్తాడు, ఇచ్చిన తర్వాత వీడు కరెక్ట్గా ఉన్నాడా లేదా చెక్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు అడిగినావు, నీకు 1000 రూపాయలు ఇస్తాడు. నీకు 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు కరెక్ట్ పని చేస్తున్నావా తప్పుడు పని చేస్తున్నావా చూస్తాడు. నువ్వు కనుక తప్పుడు పని చేస్తే అప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుంటూ వస్తాడు. అందుకే ఏదైనా పూజలు రుద్రాభిషేకం ముఖ్యంగా ఎందుకు చెప్తారు అంటే, శివుడు చాలా భక్త సులభుడు, చాలా ఈజీగా కన్విన్స్ అయిపోతాడు ఏ పనికైనా. కానీ కన్విన్స్ అయిపోయినాడని నువ్వు ఇష్టానుసారం చేసినావా దాని లెక్క తర్వాత తీసుకుంటూ వస్తాడు. ఇది విష్ణువుకి శివునికి ఉండే ఒక భిన్నమైన దృక్పథం. ఇక ఈ ప్రపంచంలో ఇప్పుడుండే కాలంలో మనం బతకాలంటే లౌక్యం అనేది చాలా ముఖ్యం. అంటే లోకం గురించి ఎవరైతే బాగా ఆలోచన చేయగలుగుతారో, ఈ లోకంలో ఎలా ఉంటే మనం బతకగలుగుతాం అనుకుంటారో వాడు లౌక్యుడు. ఎందుకంటే ఇప్పుడు నీ తండ్రి అనేదానికి నీ అమ్మ మొగుడు అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అర్థం ఒకటే అవుతుంది కానీ ప్రజెంటేషన్ మారిపోతుంది. ఇలాగే ఈ లౌక్యం అనేది కూడా ఎలా ఉంటుందంటే వంటలో ఉప్పులాగా కరెక్ట్గా ఉండాలి. ఇది కొంచెం అటు ఇటు అయినా కూడా ఇది మళ్ళీ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇటువంటి ఉదాహరణ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక సింహం అడవిలో సంచరిస్తూ ఉంటుంది. సంచరించే టైంలో దాని ఒంటి నుంచి ఒక దుర్వాసన వస్తుంటుంది. దానికే అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తుంది. తర్వాత చివరాఖరికి టెస్ట్ చేసుకుంటే ఆ దుర్వాసన తన ఒంట్లో నుంచే వస్తుందని తెలిసిపోతుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోండి. బాగా చూడండి, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు పక్కోడు చెప్పేంత వరకు మనం కన్ఫర్మ్ చేసుకోమని ఫస్ట్ పోయి ఒకరిని అడగాలి. ఎవరైనా అడిగితే తెలిసిపోతుంది. నాకు అనిపిస్తుందా ముక్కుకి, లేదా అందరికీ అట్లే ఉందా.
అటు పోతూ పోతూ ఒక జింక పరిగెత్తు పోతుంటుంది. దీన్ని చూసి అది ఉంటుంది, నేను తినను మాట ఇస్తున్నాను, నువ్వు నిలబడు అక్కడే. అది నిలబడుతుంది అంత దూరం. అప్పుడు కొంచెం దగ్గరికి రా, నేను నిన్ను ముట్టుకొని నేను మాట ఇస్తున్నాను మృగరాజుగా, నా ఒంటి నుంచి ఏదైనా దుర్గంధం వస్తుందా లేదా చూసి చెప్పు అని. జింక భయపడుతూ 2 అడుగులు ముందుకేస్తూ వచ్చి కొంచెం దగ్గరికి ఒక 4 అడుగుల దూరంలో నిలబడుతుంది. నిలబడి వాసన చూస్తుంది. అంటుంది, అవును ప్రభు, మీ ఒంటి నుంచి ఒక దుర్గంధం వస్తూ ఉంది. అది దాని కోపం వచ్చేస్తుంది. రాజు కదా పదవి. ఆహా, మహారాజు నేను అన్ని దుర్గంధం వస్తున్నావు అని చెప్పేసి లటక్కన జింకను కొట్టేస్తాను. జింక అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక రెండోది అలాగే పోతుంది. ఇదేమి నా దుర్గంధం అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇది ఇంకొకరు ఎవరు నన్ను అడుగుదాం, అప్పుడు కన్ఫర్మ్ అవుతుందని మళ్ళీ ముందుకు పోతుంది. ముందుకు పోయేటప్పుడు దానికి ఒక కోతి కనిపిస్తుంది. కోతిని అడుగుతాడు, నువ్వు భయపడద్దు, నేను తిన్ను, నా ఒంటి నుంచి దుర్గంధం వస్తుందా లేదా ఇంత కన్ఫర్మ్ చేసి నువ్వు చెట్టెక్కేసే. అది కొంచెం దగ్గరగా వచ్చి వాసన చూసి, అరే ఇది రాజు అడవికి వాసన వస్తుంది అంటే అయినా చంపేస్తుంది, ఇది ఎందుకుండే సమస్య స్వామి, మీది ఏ దుర్గంధం లేదు, చాలా సుగంధం వస్తున్నారు అది పక్కన వస్తే. ఆహా, అది దుర్గంధం అంటే నువ్వు సుగంధం అంటే ఎటకారం చేస్తావని దాన్ని చెప్పేస్తావు. ఇప్పుడు 2 జీవాలు ఒక అధికారానికి బలైపోయింది. ఇక మూడోది అలాగే వస్తుంది. ఈ 2 సరిగా లేదు కన్ఫర్మేషన్. మూడో వ్యక్తి ఎవడైతే ఇస్తాడో అదే కన్ఫర్మ్. ఇంకా అది చెప్పిందే వేదం అనుకునేది అలాగే ముందు అడుగులో సాగుతూ ఉంటుంది. అప్పుడు ఒక నక్క కనిపిస్తుంది. నక్క ఎస్కేప్ అయిపోతే అక్కడే ఉండి నా ప్రశ్న అడుగు, నేను అడుగుతాను సమాధానం చెప్పేసి వెళ్ళిపోను. దానికి తెలుసు దగ్గరికి పోతే వేస్తుంది. అది నక్క కదా, అది అక్కడి నుంచి చూసుకొని నాకు బాగా చెవులు బాగా వినిపిస్తాను, మీరు అడగండి నేను చెప్తానంట. లేదు, నువ్వు దగ్గరకు వస్తేనే నా దగ్గర దుర్గంధం వస్తుందా లేదా తెలుస్తుంది. నువ్వు కొంచెం 2 అడుగులు ముందుకేసి నా దగ్గరికి వచ్చి నేను దుర్గంధం వస్తున్నానా లేదా చెప్పు. అది 2 అడుగులు ముందుకేసి 3 సార్లు గట్టిగా పిలుస్తుంది. అలాగే చేతులెత్తి నమస్కారం చేస్తుంది సింహానికి. ప్రభు, మీరు ఒక విషయంలో నన్ను మన్నించాలా, ఎందుకంటే మీరు అడిగిన ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను, ప్రస్తుతానికి చెప్పలేను. ఎందుకంటే నేను 3 రోజుల నుంచి జలుబుతో బాధపడుతున్నాను, నాకు రుచి తెలియట్లేదు, వాసన తెలియట్లేదు. అప్పుడు ఇదేదో బాగున్నట్టుంది, పాపం దీనికి రోగంలో ఉన్నట్టుంది, సరే పో నేను ఇంకొక దాన్ని చూసుకుంటాను. ఇప్పుడు ఈ కథలో నీతి ఏమంటే, ఫస్ట్ న్యాయంగా ఉండే జింక వెళ్ళిపోయింది, కోతి కూడా న్యాయంగానే ఉంది, అంటే బ్రతకడానికి ఏదో ప్రయత్నం చేసింది, వెళ్ళిపోయింది. చివరాఖరికి ఎవరు బతికినారంటే నక్క బతికింది. ఈ కలియుగంలో ఒక మనిషి బతకాలంటే నక్కలాగా ఆలోచించేయాల్సిన సందర్భం ఉంది అని ఈ కథ చెప్తుంది. అలాగే ఇక అహం అనేది ఒక మనిషిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారుస్తుందో చాలా కథలు ఉదాహరణకు తీసుకున్నాం. దాన్ని తట్టుకొని నిలబడిన వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయినారు. అందులో ముఖ్యమైన ఉదాహరణ రఘువంశీయుడైనటువంటి సత్యహరిశ్చంద్రుడు. ఆయన ఇచ్చిన ఒకే ఒక మాట కోసం వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి జరిగిన ఒక ఈగో ప్రాబ్లం వల్ల వశిష్ఠుడు ఏమంటాడు, నా రఘువంశీయుల్లో ఉన్నటువంటి ఉన్నతులు ఇక ఏ వంశంలో లేదు అని ఆయన అనడం. విశ్వామిత్రుడు ఏమంటాడు, నానా పెద్ద వాళ్ళే అన్ని దారులు దొంగదారులు తగ్గుతున్నారు, ఇదేం మీ వంశం, నేను అబద్ధం చెప్పిస్తాను దాంతో అని చెప్తారు. వాళ్ళిద్దరు గురువుల మధ్య జరిగిన ఒక సంవాదం ఒక సత్యహరిశ్చంద్రకి పెద్ద దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. విశ్వామిత్రుడు నక్షత్రకుడితో వచ్చి, బాబు వశిష్ఠుడు నీ గురించి చాలా ఎలివేషన్ ఇచ్చినాడు, నేను ఒక మాట అడుగుతాను, ఒక ఋషిగా నేను ఇప్పటి వరకు ఒక స్వర్గాన్ని సృష్టించినాను, త్రిలోకి మనకి త్రిశంకు స్వర్గం అని ఒక మాట వస్తుంది. ఒక భక్తుడికి స్వర్గంలో ప్లేస్ లేదంటే విశ్వామిత్రుడు తన తపస్సు బలంతో ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు సపరేట్గా. అటువంటి తపశ్శక్తి కలగా వాడిని చివరాఖరికి ఒక యాగం చేయడానికి నాకు ధనం అవసరమైంది. ఆ ధనం నీలాంటి సత్యవాక్ పరిపాలన ఉండే రాజు దగ్గరే తీసుకోవాలని అనుకున్నాను. నేను అడిగితే కుబేరుడు వచ్చి రాశులు పోస్తాడు, కానీ నాకు ఆ ధనం అవసరం లేదు, నీతివంతుడైన నీదే కావాలని చెప్తాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అంటాడు, అయ్యో గడపలో నిలబడి ఒక ఋషి అడగడం ఏంటి, నేను లేదని చెప్పడం ఏంటి, మా ఈ సూర్యవంశానికి అవమానం, మీరు రండి ఫస్ట్ ఆశీనులు కాండి అని కూర్చోపెట్టి ఆయనకి పాద్యార్ఘ్యాదులు ఇచ్చి కాళ్ళు కడిగి ఆయనకు ఉపచారాలన్నీ చేసి ఇప్పుడు సెలవు ఇవ్వండి అంటాడు. ఆయన అంటాడు, నేను ఒక యాగం చేస్తున్నా, దానికి చాలా ధనం కావాలా, బంగారం కావాలా, మొత్తం కావాలా. ఆయన అంటాడు, ఏర్పాటు చేద్దాం. ఆయన అంటాడు, నేను అడిగేది ఇంతో అంతో కాదు, నీ దేశంలో నీ రాజ్యంలో ఏదైతే మదగజం ఉందో, అంటే మదగజం అంటే చాలా భద్రగజం అంటారు దాన్ని, చాలా ఎత్తుగా ఉంటుంది. రాజ్యంలో ఉండే ఏనుగులోకెల్లా అతి ఎత్తైన ఏనుగు. రాజు పోవాలంటే దాని మీద పోతాడు, ఎక్కడికైనా అంబారి మీద పోవాలంటే.
అటువంటి భద్రగజం మీద నేను కూర్చుంటా, అక్కడ నుంచి ఒక నాణ్యాన్ని నేను పైకి విసురుతా, అది ఏ పక్కకు పోతుందో అక్కడికి ఒక గుర్తు చేసుకొని అంతెత్తు బంగారం ఏదైతే ఉందో నవవిధులలో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసేయాలంటే బంగారం కానీ వెండి కానీ ధనం కానీ ఏదే కానీ ఒక్క మాట కూడా ఆలోచన చేయకుండా హరిశ్చంద్రుడు ఇచ్చేస్తానని చెప్పేస్తాడు. భార్య హడలిపోతుంది, ఇంతెత్తు మనం ఇవ్వగలమా? మొత్తం రాసులుగా పోస్తే కూడా తక్కువ వస్తుంది, ఒక బెత్తడంత. పైన పోతే ఒక బెత్తడంత అంటే వెడల్పు ఎంత వెడల్పు ఉండాలి, అంటే ఎంత బంగారం కావాలి. లాస్ట్కి ఆలోచన చేశానని చెప్తాడు, అయ్యా కొంచెం తక్కువ వస్తుంది అంటే వశిష్ఠుడు ఇంత గొప్పగా చెప్పాడు, నువ్వు దానాన్నే సరి చేయట్లేదు, నీ గురించే ఆయన అంత గురి అంటే లేదు నా గురించి నా గురువుని తిట్టవాకండి, ఆయన నిజంగా నా మీద అభిమానంతోనే చెప్పాడు, నా చేతనైనంత వరకు లాస్ట్కి భార్య మెడలో ఉండే ఒక మంగళసూత్రం తప్ప అన్నీ తీసేసి ఆ కుప్పలో వేసినప్పుడు తక్కువ వస్తుంది. అక్కడికి పరీక్ష మొదలైందా? మనట్ల వాళ్ళకైతే ఫస్ట్ ప్లేస్లో ఇచ్చేలేదంటే తలకాయ నొప్పి లేదని ఫస్ట్లోనే లేదనిపిస్తుంది. ఆయన హరిశ్చంద్రుడు ఆయన అలా అనలేడు. ఆయన ఫస్ట్ మాట ఒప్పేసుకున్నాడు, కుప్ప పోసినాడు, తక్కువ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆయన అంటాడు, ఒక నెల టైం ఇవ్వండి, నాకు ఎక్కడో ఒక దగ్గర సంపాదించుకుని కాయ కష్టం చేసి తెచ్చిస్తానంటాడు. సరే వెళ్ళు అని ఈ రాజు కూర్చునే సింహాసనం మీద ఆయన కూర్చొని ఒక ఆర్డర్ ఇస్తాడు, నువ్వు పోయిన చోట ఏది ఫ్రీగా తీసుకోకూడదు, నీకు తెలిసిన వాళ్ళతో చేయి బదులు తీసుకోకూడదు, అలాగే దానంగా కూడా ఏది తీసుకోకూడదు, అటువంటిది మాత్రమే తెచ్చి నాకు ఇవ్వాలా. అప్పుడు కూడా ఒప్పుకొని భార్య తన కొడుకు లోహితాశ్వుని తీసుకొని హరిశ్చంద్రుడు అడవుల్లోకి వెళ్తాడు, ఇంకొక రాజ్యానికి వెళ్ళాలి. అక్కడికి పోయి సంత మార్కెట్లో భార్యని ఫస్ట్ కొడుకుని అమ్మాలని చూస్తాడు, పిల్లోని తల్లిని వేరు చేయకూడదని తన భార్యను కూడా అమ్మేసుకుంటాడు. భార్యతో పాటు పిల్లోడు ఉండేలాగా ఏర్పాటు చేసి తల్లి బిడ్డ ఒకేలాగా ఉండేలాగా ఒక ఇంటికి దాసీలాగా రాణిని పంపించేస్తాడు డబ్బుల కోసం. ఈయనకి ఎప్పటికప్పుడు మనశ్శాంతి లేకుండా చేయడానికి విశ్వామిత్రుడు ఒక నక్షత్రకుడిని పక్కన పెట్టింటాడు. ఇప్పటికీ సామెతలో ఒక మాట వస్తుంది, ఏమయ్యేవాడు నక్షత్రకుడు పట్టుకున్నట్లు పట్టుకున్నాడంటారు. ఎందుకంటే విశ్వామిత్రుడు కేవలం ఒక డిమాండ్ అడిగినాడు, నక్షత్రకుడు ఆయన కూర్చోడానికి నిల్చుకోవడానికి కూడా లేకుండా ఆ ప్రతి అణువును అంటే ప్రతి సమయాల్లో ఒక్కొక్క సెకండ్కి ఒకసారి ఏమైంది మళ్ళీ డబ్బులు నేను పంపించాలా, నేను ఇంకా అక్కడ ఏర్పాట్లు చేయాలా, నువ్వు ఎప్పుడు ఇస్తావు, పడుకున్నప్పుడు కూడా లేపి అడుగుతుంటాడు ఆయన డబ్బులు. అంతటి బాధలు కూడా ఎప్పుడూ ఆయన నక్షత్రుడి మీద కసురుకోడు. ఒక సందర్భంలో భార్య కోపం వస్తే భార్యను కూడా సంపాదించి చెప్తాడు, మనం సత్యవాక్కు మీద ఉన్నాం, ఆ వాక్కు కోసం ఈ మా ప్రాణాలు 3 భూమిలో కలిసిపోయినా ఇబ్బంది లేదు, మాట తప్పకూడదు, నేను ఇస్తానని చెప్పి పిలుచుకొని వచ్చాను ఆయన్ని, నువ్వు ఆయన ఏమనకూడదు. భార్య కూడా ఉరికైపోతుంది. ఇలా టార్చర్ అనుభవిస్తూ అందరూ అన్నయ్య అమ్మేస్తారు, కాశీ క్షేత్రానికి చేరుకుంటారు. చివరికి వీళ్ళ క్లైమాక్స్ కాశీలో జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఈయన మాత్రం మిగిలిపోతాడు, నేను ఒక్కటే మిగిలిపోయినా, నేను ఏం చేసినా నాకు డబ్బులు కుదరడం లేదు, ఇంకా టైం కావస్తుంది, ఇంకొక 10 రోజులు 12 రోజులు టైం మిగిలిపోయింది, ఏం చేయాలా అన్నప్పుడు అప్పుడు ఒక కాటి కాపరి వస్తాడు. ఆ కాటి కాపరి ఎంతటి ధనవంతుడు ఉంటాడంటే కాశీలో చాలామంది చావడానికి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత 50-55 వచ్చిన తర్వాత నడుచుకుంటూ కాశీకి బయలుదేరేవాడు. ఎప్పుడు భార్యాభర్తలు ఉండేవాళ్ళు, కాశీకి ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు, సింగిల్గా వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే వెళ్ళిన భర్త తిరిగి వస్తాడో లేదో భార్యకు తెలియదు. అలాగా ఉన్నాడు భర్త లేదో భర్త అనేది మనకు తెలియకుండా ఈమె సుమంగళిగా ఉండాలా విధవరాలుగా ఉండాలని కూడా శాస్త్ర ప్రమాణకంగా ఏది చెప్పడానికి రాదు. కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తే ఇద్దరు భార్యాభర్తల్ని జంట కట్టి కాశీకి పంపించేవాడు. అలాగా అక్కడ మరణాలు అన్నీ కాశీలోనే జరిగేవి కాబట్టి అక్కడ కాటి కాపరి చాలా ధనవంతుడిగా ఆల్మోస్ట్ ఒక రాజులాగా బతికేవాడు. అటువంటి ఒక కాటి కాపరి ఈయన సంతలో పోతూ పోతూ తాగి తూలుతూ వచ్చి ఈయన్ని చూస్తాడు. ఏమైనా ఆయన అట్లు నిలబెట్టినారంటే లేదు, ఈయన సేల్కి ఉన్నాడు, నేను ఎవరు కొనేవాళ్ళు ఉంటే కొనొచ్చు అంటాడు. ఆయన చూస్తాడు, సత్యహరిశ్చంద్రుడు మంచి ఆజానుబాహుడు మనిషి, బలమైన బాహువులు కలవాడు అంటాడు. ఇట్లా వాడు ఉంటే ఎటువంటి శవం వచ్చినా కూడా ఎత్తి మనం దీని మీద పారేయచ్చు, తీసుకుందాం. నక్షత్రకుడు ఎటకారంగా అంటాడు, బాబు నువ్వే ఒక కాటి కాపరివి, నువ్వు ఈయన కొనలేవు, నువ్వు ఈయన కథ నీకు తెలీదు, నువ్వు పోతా ఉండు అంటాడు. కాటి కాపరికి కోపం వచ్చేస్తాడు. నన్ను దాటిన వాడా వీడు, ఎంత ఈయన రేట్ ఎంత, అయినా 1,00,000 వరహాలు అంటాడు. అప్పటి కాలం 1,00,000 వరహాలు తెప్పిస్తాను, ఈ అబ్బాయిని ఇచ్చేసేయండి నాకు అంటాడు. అప్పటికి ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఎటకారంగా పోయినది ఆయన డిగ్నిటీకి పోయి 1,00,000 వరహాలు ఇచ్చి ఇన్ని తీసుకుంటాడు. నేను మాట మీద నిన్ను కొంటున్నాను, నువ్వు నా మాట నిలబెట్టాలి, నేను శ్మశానానికి రాను, నా పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలా, ఏదైనా సమస్య ఉంటే తప్ప నా దగ్గరికి రాకు,
నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు కళ్ళుకుండా ఎక్కిమిది దించకుండా నేను తాగుతూనే ఉంటా. నేను ఎక్కడన్నా పడిపోతే నన్ను తీసుకుని పోయి నా ఇంట్లో వదిలిరా. ఇన్ని కండిషన్లు పెట్టి అన్నిటికీ ఒప్పుకుంటానంటేనే నేను డబ్బు చెల్లిస్తానంటే అన్నిటికీ ఒప్పుకుంటాను అంటాడు. అప్పుడు ఆ ఒప్పుదల పైన 1,00,000 వరహాలకి సత్యహరిశ్చంద్రుడిని కొంటాడు. కొనిన తర్వాత కాటి కాపరిగా తీసుకుపోతాడు. కాటి కాపరిగా తీసుకొని పోయిన తర్వాత రోజు చాలా శవాలు వస్తుంటే అలుపు సొలుపు లేకుండా హరిశ్చంద్రుడు నన్ను కొన్న యజమానికి న్యాయం చేయాలని అహర్నిశలు శ్రమిస్తూ పాపం ఆయనకి వీలైనంత సంపాదించి పెడతాడు. ఒకసారి ఏమవుతుంది, అక్కడ దాసిగా ఉండే భార్య కొడుకు కట్టెలు కొట్టడానికి కొడుకును తోడుకొని ఒక అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాము ఈ లోహితాశ్రుడిని కాటేస్తుంది, అంటే సత్యహరిశ్చంద్రుడు కొడుకుని. అమ్మ నడిచి పడే లోపల ఈమె కట్టెలు తెచ్చే ఆ ప్రయత్నంలో ఆమె చీర కొక్కికి పడి చీర చిరిగిపోతుంది. ఆమెకి అప్పుడే అపశకనం అనిపిస్తుంది. అలాగే వెతుక్కుంటూ వస్తే ఒక దగ్గర ఆ పిల్లోడు ప్రాణం లేకుండా పడిపోయాడు. దేహం మొత్తం నీలంగా మారిపోయి ఉంటుంది. యా కోడెనాగో కరిచింది అనుకుని ఆమె పాపం బ్రతికించే ప్రయత్నంలో ఎత్తుకొని ఏడుస్తూ ఊళ్ళోకి వస్తే ఆయన ఎవరైతే కొనింటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దహన సంస్కారాలకి డబ్బి అంటే నిన్ను కొనిండేదే వృతా, మళ్ళీ నీ కొడుక్కి నేను ఎక్కడి నుంచి ఇచ్చేది, నా వల్ల కాదు, నేను ఇవ్వను అని చెప్తారు. అప్పుడేం చేస్తుంది, ఇక్కడ అడిగే బదులు పోయి డైరెక్ట్ శ్మశానంలో ఏదో పుణ్యాత్మని అడుక్కుందామని చెప్పేసి ఆమె మళ్ళీ సత్యహరిశ్చంద్రుడు ఏ కాటికైతే కాపరిగా ఉంటాడో అదే కాటి కాపరి దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, రాజు రాణిగా వీళ్ళు విడిపోయిన వాళ్ళు దాసులుగా కలుస్తారు. వాళ్ళు ఎలాగా అయిపోయి ఉంటారంటే ఒకరిని ఒకరు గుర్తుపట్టుకోలేంతగా మారిపోయింటారు. మనం ఇప్పుడు నీడలో కూర్చొని మాట్లాడుతున్నాం, బాగున్నాం. ఒక గంట అయిన తర్వాత ఎండలో ఒక గంట కూర్చున్నాం అనుకోండి, కలర్ షేడ్ అయిపోతుంది. అలాగా ఎటువంటి స్థాయి వచ్చేస్తుందంటే భార్య భర్తని గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయింటారు. ఆమె రాణిగా మెరిచిన ఆమెని ఆకళ్ళతో చూసిన హరిశ్చంద్రుడు భార్య దాసిగా ఉండడం చూసి గుర్తించడు ఆయన అసలు. ఆయన పని ఆ చితి మీద ఉంటుంది, అంటే కట్టల మీద ఉంటుంది, కింద పడిన వాటిని ఏరి పైనకి వేస్తూ ఉంటాడు. అలాగా ఇదంతా చూస్తున్నప్పుడు ఆమె వచ్చి అయ్యా నా కొడుకు చనిపోయాడు, దయచేసి ఎవరన్నా ఫ్రీగా చేసిందంటే, లేదమ్మా నన్ను ఒక మహానుభావుడు కొన్నాడు, చాలా కాస్ట్లీగా కొన్నాడు, నేను ఫ్రీ చేస్తే నేను ఆయనకు మోసం చేసిన వాడైతాను. నేను ఆ మాట ఏంటంటే ఇన్ని కాలుతున్నాయి, ఇన్ని చితుల్లో నా బిడ్డ చితి ఎంత ఉంటుంది, కొంచెం మీరు సహకరించండి, కాలిన చితిలో నుంచైనా కొన్ని తీసుకొని నేను ఎట్లోటి కాల్చుకుంటాను, సహకరించండి అంటే, లేదు అట్లా కుదిరేలేదు, కావాలంటే మా ఓనర్ ఇల్లు అడ్రస్ చెప్తాను, పోయి అక్కడ కనుక్కొని ఆయన చేయమంటే చేస్తాను. ఆమె పాపం అప్పటికే ఆ బిడ్డను ఎత్తుకొని ఊరు తిరిగి చాలా సొమ్మసిల్లి అక్కడే కూర్చొని పోతుంది. ఈయన పని చేసుకుంటుంటాడు. ఏమ్మా టైం అయిపోతుంది, అస్తమించిన తర్వాత చేయకూడదు ఈ పనిని, అడుగుతావా ఇప్పుడు అడుగు, లేదంటే వాపస్ తీసుకుపోను. ఆమె ఏడుస్తూ వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎట్లోటి నా బిడ్డది అంత్యక్రియలనే చేయండి, వీడికి ఎట్లో ఒక మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోయినాను, కనీసం వీడికి ఒక ఉత్తమ గతినన్నా ఇస్తాము, వీడు కాలిస్తే వీడి చితి కాలితే వీడికి ఒక ఉత్తమ గతి వస్తుంది అని ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆయన కట్టెతో అవటలో తోలుకుంటూ ఆమెను చూస్తే ఆమె వంగి కాళ్ళు పట్టుకుంటానని దగ్గరకు వచ్చినప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం కనిపిస్తుంది. అప్పుడు అంటాడు, అంత లేచిన మంగళసూత్రం నీ గొంతులో పెట్టుకొని ఏమీ లేదంటావు కదమ్మా, నీ కొడుకుని కాల్చడానికి మంగళసూత్రాన్ని ఇచ్చేసేయంట. అప్పుడు పతివ్రతల తాళి కేవలం మొగుడికి మాత్రమే కనిపించేవాడు. ఇప్పుడు మొగనికి తప్ప అందరికి కనిపిస్తుంది. వాళ్ళు వేసుకొని ఎండకి పోతూ ఉంటే ఏమకి పెళ్ళైంది, మంచి చైన్ లావు వేసింది, అప్పుడు తాళిని బయట వేసేవాడు కదా, ఎందుకంటే దృష్టి అవుతుంది. ఒకసారి నరఘోషపడి ఒంటి మీద తాళి ఎంత బాగుందని ఎవరన్నా అనుకుంటే అయినా ఆ తాళి పోయే సందర్భం కూడా వస్తుంది. ఒక్కొక్కరి కంటి చూపు అంత నెగిటివిటీతో నిండుకొని ఉంటుంది. అప్పుడు వాళ్ళు తాళిని అందుకే ఈ బ్లౌజ్ లోపల వేసుకునే వాళ్ళు ఎప్పుడైనా పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు కొట్టే బయటికి తీసి పెట్టేసి మళ్ళీ లోపల పెట్టేసుకునేవాడు. అలాగా భర్తని జోపానం చేసుకున్న సంస్కృతి మనది. అలాగా తాళి ఎవరికి కనిపించని తాళి ఈయనకి ఎలా కనిపించింది అన్నప్పుడు ఆమెకి అనుమానం వస్తుంది. అప్పట్లో భర్తకి తప్ప ఇంకొకరికి కనిపించిన ఆ తాళి ఖచ్చితంగా ఈయన నా భర్త అయి ఉంటాడని ఆయన అవతారం గడ్డం అంతా వెంట్రుకలు విరబూసుకొని ఆయన అవతారం చెడిపోయి చూసి అప్పుడు పోయి గట్టిగా కాళ్ళు పట్టేసుకుంటాడు. స్వామి 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 అని ఎవరమ్మా ఎవరు అట్లా పట్టుకున్నా, దూరం పో, నేను స్వామి నేను అని చూస్తే భార్య, అయ్యో నువ్వు తెచ్చింది మన కొడుకు తీసుకొని పోయి చూస్తాడు అని ఒక గుడ్డలో చుట్టుకొని తెచ్చింటుంది. దేహం మొత్తం నీలమైపోయింది. అప్పుడు ఇద్దరు కూర్చొని ఏడుస్తారు.
వేరే ఇది ఎంతటి పరీక్షరా ఇది, భగవంతుడికి ఇప్పటికీ కూడా మా మీద ఇంకా కళ్ళు చల్లారడం లేదు. రాజ్యం పోగొట్టుకున్నాను, మంది మార్బలం పోగొట్టుకున్నాను, చివరాఖరికి భార్య భర్తలు ఒక దగ్గర లేకుండా వాళ్ళని వాళ్ళు అమ్ముకున్నాము, చివరాఖరికి బిడ్డ చనిపోతే వానికి అంత్యక్రియలు చేయడానికి నా దగ్గర కట్టెలు ఉన్నా కూడా వాడలేని దౌర్భాగ్య స్థితికి దేవుడు తెచ్చేసినాడు అన్ని. అప్పుడు కూడా నక్షత్రకుడు వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు ఒక్క మాట అను, నా స్వామిని పిలిపిస్తా, నీ రాజ్యం గిజ్యం ఆయన ఏం చేయాలి ఆయన అనుకుంటే ఆయన తపోశక్తితో ఎంతటి ధనాన్నైనా సృష్టించగలడు విశ్వామిత్రుడు. నీకు తెలియంది కాదు, నువ్వు ఒక్క మాట అను, నా గురువుని పిలిపిస్తా, నువ్వు మళ్ళీ నీ రాజ్యానికి రాజుగా ఉండు. అప్పుడు అంటాడు, నేను ఇన్ని కష్టాలు పడింది ఒక్క సత్యం కోసమే, అదే సత్యం కోసం నేను ఇదే శ్మశానంలో చచ్చిపోతాను కానీ సత్యాన్ని మాత్రం వీడని చెప్తాను. అప్పుడు నక్షత్రకుడు ఫస్ట్ టైం అన్ని రోజులు సతాయించిన నక్షత్రుడి కంట్లలో నీళ్లు తిరిగితాయి. బాబా ఇదేం రాయింది, ఇంద్రుడు చెప్తే వాళ్ళిద్దరి మధ్య ఒక వివాదం స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరి ఈగో వల్ల నీవు సమస్యలు పాలయ్యి వాళ్ళిద్దరూ బాగున్నారు. స్టేట్మెంట్ ఇచ్చిన వశిష్ఠుడు బాగున్నాడు, ఈయన మాట తీసుకొని ఈయన అంత చూస్తానని వచ్చిన విశ్వామిత్రుడు బాగున్నాడు, మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు కదరా, ఇంత బాధలో కూడా నువ్వు గురువుని దూషించట్లేదు, భగవంతుడిని దూషించట్లేదు, నీలాంటి వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు, నీ ఈ వంశం ఎప్పటికీ ఎల్లకాలం ఇలాగే ఉండు కాక అని నక్షత్రకుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఇలాగ అయిన తర్వాత ఇక కొడుకుని ఎట్లాగైనా చేసేలా తీసేసి కాల్ చేద్దామని ఏడ్చుకుంటూ కూర్చొని భగవంతుని ప్రార్థించే సమయంలో ఇక ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై సతీ సమేతంగా ప్రత్యక్షమై ఆ రాజా హరిశ్చంద్రుడికి ఒక వరం ఇస్తాడు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వంశం నాశనం అయిపోతుంది ఏదో ఒక కాలం. మా కన్నడలో ఒక గాదె మాట అంటారు, సామెత అంటారు, సిరి 3 తర వంశ 7 తర అనేది ఒక మాట. సిరి అంటే డబ్బు ఎప్పుడు 3 తరాలను దాటి ముందుకు పోదు. మీరు ఎంతన్నా సంపాదించండి, ఎన్ని వేల కోట్లన్నా సంపాదించండి, 3 తరాలు దాటిన తర్వాత ఒకటి అనుభవించేవాడు మీవాడు అయి ఉండడు, ఎవరో వేరేవాడు అనిపిస్తుంటాడు, లేదా సంపద ఉందా అంటే ఆ వంశం వాడు కాకుండా ఎవరన్నా దత్తాకు తెచ్చుకోనన్నా చేసుకుంటాడు. ఇలాగా సంపద 3 తరాలు మించి దాటదు. అందుకే సంపదని పరిమితంగా చేసుకోండి అని శాస్త్రాలు ఎందుకు చెప్తాయంటే, నువ్వు బతకడానికి ఎంత కావాలో అంత ధనమే నీకు సేఫ్టీ, అంతకు మించిన ధనం నీకు టెన్షన్ని పుట్టిస్తుంది. సిరి 3 తర, వంశ 7 తర. అందుకే తెలుగులో కూడా అంటుంటారు, పెళ్లి అంటే సామాన్య విషయమా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. అటు 7 తరాలు అంటే 7 తలకాయలు వెనకల, ఇక్కడ 7 తలకాయలు వెనకాల. మళ్ళీ ఒక తరం అంటే ఎంత? తరం అంటే 100 సంవత్సరాలు అనుకుంటాం, కాదు, తరం అంటే 33 సంవత్సరాలు. అంటే పైనుంచి కింద వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళని లెక్కేసుకుని సరాసరిన 33 సంవత్సరాలకు ఒక తల మారుతూ వస్తుంది. అలాగా 7 తరాలు అంటే ఆల్మోస్ట్గా 210 సంవత్సరాల చరిత్ర ఆ పక్క ఈ పక్క చూసి ఒక పెళ్లి చేయాలని చెప్తారు. ఇలాగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని మనం చేసుకోవాలా. అటువంటి వంశం అంటే అంతం లేకుండా ఎప్పటికీ భూమి మీద నీ వంశం అలాగే వెలుగుతూ ఉంటుందని ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇప్పటికీ రాముడి వంశస్థులు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ బాబ్రీ మసీద్ గలాట కాకుండా అంటే ఎప్పుడైతే రామ జన్మభూమిని తీసి బాబ్రీ మసీద్ కట్టినారో అప్పటి నుంచి ఆ వంశీకులు ఇప్పటి వరకు, అంటే మొన్న అయోధ్య రామ మందిరం నిర్మాణమై పునరుద్ఘాటన అయ్యేంత వరకు కూడా వాళ్ళు తలకి పాగా పెట్టలేదు, కాళ్ళకి చెప్పులు తొడగలేదు. ఎప్పుడైతే మళ్ళీ రామ మందిరం జరిగిందో అప్పుడు అందరూ ఒక మేళాలాగా వచ్చి ఒక జాతరలాగా చేసుకుంటూ వచ్చి ఈరోజు మళ్ళీ మా జాగా మాకు వచ్చింది, మా రాముడు అంటే మా పూర్వజుడు మళ్ళీ మా ముందు ఉన్నాడు కాబట్టి అని అప్పుడు భగవంతుడి ముందు ఒక పెద్ద పళ్ళెల్లో పీటలు పెట్టి వాళ్ళు పెట్టుకున్న తలపాగలు పెట్టి దేవుడి చరణాలకి అందించి మళ్ళీ తర్వాత అక్కడ వాళ్ళ పీట నెక్స్ట్ కాళ్ళకి చెప్పులు తొడిగి అక్కడి నుంచి మళ్ళీ పోయారు. అంతటి సనాతన హిందూ ధర్మం ఉన్నందుకే ఇంకా భారతదేశం ఇక్కడ వరకు బతికి ఉంది. ఒకవేళ అటువంటి వాళ్ళు లేరు అంటే ఇది ఎప్పుడో నాశనం అయిపోయింది. ఇలాగా సనాతనం అంటే ఆది అంతం రెండూ లేనిదేని అర్థం. ఎప్పుడు పుట్టిందో తెలీదు, పుట్టలేదు కాబట్టి పోయేది కూడా లేదు. బాగా చూడండి, పుట్టిన వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, పుట్టలేని వాటికి ఆ లెక్కలోకే రావు. అలాగా సనాతనం అంటే దీనికి పుట్టుక లేదు, అలాగే పుట్టుక లేదు కాబట్టి చావు కూడా లేదు అని చెప్పడాన్ని సనాతన ధర్మం అంటారు. ఇక టైం ఇంకొక పెద్ద టాపిక్ ఉంది, అది రేట్ చేసుకుందాము. ఇప్పుడు చిన్న ఒక టాపిక్ చెప్పేసి ముగిద్దాం, 40 నిమిషాలు కంప్లీట్ అవుతుంది. ఇక మనకి జాతి మతం అనేవి 2 వ్యవహారాల్లో ఉండే నామాలు. మతం అంటే వాడు అనుసరించే పద్ధతి, అంటే ఏ ధర్మాన్ని అయితే వాడు అనుసరిస్తాడో దాన్ని మతం అంటారు.
అంటే ఏదైతే నమ్మి వాడు సమూహంగా నమ్ముతున్నారో అది మతం అవుతుంది. జాతి అంటే మన పర్టికులర్గా ఒక తెగకి తీసుకుంటాం. ఇటువంటి జాతి ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో భారతదేశంలో చాలా చోట్ల అంతరించిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు అంటే ఒక జాతి నిర్మాణం కావడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. అటువంటి జాతి నిర్మూలం కావడానికి చాలా తక్కువ సమయంలో మొత్తం కూలబడిపోతుంది. ఇది జాతి ఏదైతే కూలిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏముంటాయంటే మనం తెలుసుకోవాల్సింది మన చరిత్ర మనకి తెలియకపోవడం. ఇప్పుడు బాగా చూడండి, ఇంగ్లీష్ వాడు బ్రిటిషర్స్ వచ్చి ఇండియాని పాలించేటప్పుడు వాడు ఫస్ట్ అటాక్ ఎక్కడ చేసినాడంటే 7 లక్షల గురుకులాలు ఉండేవి ఇండియాలో. జనరల్ మెక్కలే అనేవాడు వచ్చినప్పుడు భారతదేశానికి 7 లక్షల గురుకులాలతో భారతదేశం చాలా సుభిక్షంగా మంచి విద్యావంతులచే అందరికీ వేద పట్టణం వచ్చి, చాలా మందికి తెలియని విషయం ఏమంటే అప్పుడు వేదాలు కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదివేవాళ్ళు, మిగతా వాళ్ళకి వేదార్హత లేదు అని. ఇది బ్రిటిష్ వాడు మధ్యలో తెచ్చిన కథ. ఒరిజినల్గా మన ఆర్కియాలజీ సర్వే వాళ్ళు ఇండియా వాళ్ళు మెడ్రాస్లో ఒక నివేదిక ఇచ్చినారు. ఆ నివేదికలో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఇంకా చాలా దేవాలయాలు తమిళనాడుకు సంబంధించిన ఉన్నాయి. ఆ శాసనాల్లో కొన్ని విషయాలు ఏమొచ్చినాయంటే, ఇక్కడ వేదాధ్యయనం ఎందుకు అంత గుళ్ళు పెద్ద పెద్దవి ఎందుకు కడతారు అంటే మనకు తెలియని విషయం. అప్పుడు సుఖానికో ఉల్లాసానికో కాదు, గాలి వెలుతురు కోసం ఫస్ట్ పాయింట్ అయితే, రెండో పాయింట్ అక్కడ ఎప్పుడు నిరంతరం విద్యార్జన జరగాలి. అప్పటికి కాలేజీలు లేవు. చిన్న చిన్న పిల్లలైతే చెట్ల కింద కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. ఇట్లా పెద్ద పెద్ద చదువులనైతే గుళ్ళో వాళ్ళకి పురుష సూక్తం అయితేనేమి, మంత్రపుష్పం అయితేనేమి, నమక చమకాలు అయితేనేమి, ఇవన్నీ వేదాభ్యాసాలన్నీ గుళ్ళలో జరిగాయి. పొద్దున 4:30-5 గంటల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఆల్మోస్ట్ 8, 9, 10 గంటలకు కాలేజీ అయిపోయేది. తర్వాత మళ్ళీ గురుకులాలకు పోయి సేవ చేసుకుని వాళ్ళ తిండి వాళ్ళ తింపులు అలా ఉండేది. ఈ గుళ్ళు పెద్దగా కట్టడానికి ఏమంటే అంతమంది చదువుకోవడానికి అనువైన స్థలం ఉండాలి కాబట్టి ఆ గుళ్ళు అంత పెద్దగా కట్టినారు. మరి అక్కడ చదివిన వాళ్ళ లిస్టులలో ఒక ఆయన రీసెర్చ్ చేసి ఈ 4 వర్ణాలు మనం కొట్లాడుకొని వస్తున్నాం కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని, అది కాకుండా ఆయన ఒక కొత్త విషయాన్ని బయటికి తెచ్చినాడు. అక్కడ చదివిన దాంట్లో సరాసగటున 100 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో బ్రాహ్మణులు ఉండేది కేవలం 23 మంది మాత్రమే. మిగతా వాళ్ళు మిగతా వర్ణాల వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో శూద్రులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. అప్పుడు వేదకి ఎప్పుడూ వాళ్ళు అడ్డం చెప్పలేదు. ఎందుకంటే వేదం అంటే అనుసరించదగిందని వేదవ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. అది మానవ ధర్మానికి అందరికీ అనువర్తిస్తుంది కాబట్టి దీంట్లో కులానికి మతానికి సంబంధం లేకుండా ఆయన అందరూ చదివేలాగా వేదాల్ని పెట్టినారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఎంటర్ అయినాడో ఈ 7 లక్షల గురుకులాలతో సుభిక్షంగా ఉన్న భారతదేశాన్ని చెడపడం వాడి తరం కాదని తెలిసిపోయింది. ఇది చెడపాలంటే ఫస్ట్ వీడి విద్యా వ్యవస్థని చెడపాలని. అప్పుడు మెల్లిగా వాడు ఈ ఏవైతే సంస్కృతం నేర్పే పాఠశాలలు, వేద పాఠశాలలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చి వాడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ వచ్చినాడు. ఇంగ్లీష్ అక్కడ గాడి తప్పినది ఇది. ఇప్పటి వరకు మనోళ్ళు ఇప్పటికీ కలవలేకపోతున్నారు. కలవాలని ప్రయత్నించిన కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని కలవలేదు. ఎందుకంటే వాళ్ళు విడి ఉంటేనే వీళ్ళకి పబ్బం నడుస్తుంది. వాళ్ళు కలిసిపోతే వీళ్ళని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం రక్షించుకునే సమయం, మనల్ని మనం కాపాడుకునే సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మన ధర్మం గురించి కానీ లేదా మన నడవడిక గురించి కానీ మనం అందరికీ చెప్పాల్సిన పని లేదు. కనీసం నీ చుట్టుపక్కల ఉండే నీ భార్య పిల్లలకి నేర్పిస్తే చాలు. అలా ఎవరి కుటుంబంలో వాళ్ళు నేర్చుకుంటే తద్వారా సమాజం మొత్తం హిందూ సమాజంగా మారుతుంది. ప్రపంచంలో ఇప్పుడు అన్ని దేశాలు నమ్ముతున్న ఏకైక నిజం ఏంటంటే ప్రపంచం యావత్తు సంతోషంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండాలంటే కేవలం భారతదేశం మాత్రమే నాయకత్వం వహించాలని ఇప్పటికీ 14 దేశాలు ఏకాభిప్రాయాన్ని ఇచ్చాయి. ఎందుకంటే మన ధర్మం నువ్వు బతకడంతో పాటు భూతదయ చూపిస్తుంది, జంతువుల్ని బతికిస్తుంది, శత్రువుని కూడా బతికిస్తుంది శరణాగతి వేడితే. అలాగా ఇంకొకటి బాగుండాలనే ఒక కఠినమైన అంటే దృఢమైన సంకల్పం ఒక్క భారతదేశానికి మాత్రమే యావత్తు ప్రపంచంలో ఉంది. కాబట్టి మనం కూడా ఆ వైపుకి అడుగులు వేస్తూ ఈ మా సంప్రదాయాల్ని కానీ ఈ సనాతన ధర్మాన్ని కానీ గట్టిగా పట్టుకొని ముందుకు నడిపే ప్రయత్నం చేయాలని చెప్తూ ఈరోజు ముగిద్దాం. మీ అందరికీ శిరస్సు